ఇంకొక ప్రశ్న గిరిధర్ గారు, మేబీ హైపోథెటికల్ కావచ్చు. రేపు పొద్దున అసీం మునీర్ తోటి అవసరాలు తీరిపోతే అతన్ని హత్య చేయడానికి డీప్ స్టేట్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇందాక యు ఆర్ మెన్షనింగ్ దట్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అసాసినేషన్ ఆఫ్ అసీం మునీర్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, డీప్ స్టేటే చేయాలని అవసరం లేదు. డీప్ స్టేట్ కి వాళ్ళకు వత్తాసు పలికేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి అసీం మునీర్ని చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ పని అవుతున్నంత వరకు వాళ్ళ, ఇన్ఫాక్ట్ చూస్తే కనుక అమెరికా డెమోక్రసీకి ఠేకేదారులు చెప్తున్న వాళ్ళు, వీళ్ళ మిత్రులందరూ కూడా నాన్ డెమోక్రాట్స్. అందరూ అక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి రాజులు, డిక్టేటర్స్ వీళ్ళే వాళ్ళకి ఫ్రెండ్స్. ఒకప్పుడు సద్దాం హుసేన్ వీళ్ళకి ఫ్రెండ్, ఒకప్పుడు మొమార్ గద్దాఫీ వీళ్ళకి ఫ్రెండ్. కాబట్టి వీళ్ళు డెమోక్రసీకి అమెరికాకి ఎటువంటి దూరంగా ఎక్కడ వాళ్ళ సంబంధాలు లేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అసీం మునీర్ అన్న వ్యక్తి ఈ రోజు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు మినరల్స్ కావాలంటే ఓకే, వచ్చి మినరల్స్ తీసుకోండి అంటున్నాడు. మీకు పోర్ట్ కావాలంటే అక్కడ ఒక బలూచిస్తాన్ ఇంకో పోర్ట్, పస్నీన్ ఒక పోర్ట్ అమెరికాకి ఇస్తున్నాడు. మీరు ఇక్కడ చైనాకు వ్యతిరేకంగా మీరు ఏమైనా ఇక్కడ రెడార్స్ అవి పెట్టుకోవాలంటే పెట్టుకోండి అంటున్నాడు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే, ఆఫ్ఘనిస్తాన్ ఒక షరతు పెట్టింది, మీ దేశం నుంచి మా మీద డ్రోన్స్ రాకూడదు, అది మీరు గ్యారెంటీ ఇవ్వండి అని. అంటే పాకిస్తాన్ ఏం చెప్పింది అంటే, మా అధీనంలో లేదు, మేము అమెరికాకు ఆల్రెడీ ఒప్పందం చేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, కాబట్టి వాళ్ళు డ్రోన్స్ పంపిస్తే మా చేతిలో లేదని చెప్పేశారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, అమెరికా డ్రోన్స్ ఇక్కడి నుంచి కొడుతుంది అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో అమెరికాకి పాకిస్తాన్, బలూచిస్తాన్ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ ని కానీ, ఆఫ్ఘనిస్తాన్ ని కానీ, చైనాని కానీ, రష్యాని కానీ, ఆఖరికి భారతదేశాన్ని కానీ, వీళ్ళందరి మీద ఒక నిఘా పెట్టడానికి బలూచిస్తాన్, పాకిస్తాన్ ఇంపార్టెంట్. అసీం మునీర్ ఇస్తుండగా అతన్ని తీయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అమెరికాకు? కాబట్టి అది బట్ అసీం మునీర్ని చంపడానికి ఇంకెవరికి అవసరం ఉంటుంది? డీప్ స్టేట్ కాదనుకుందాం, కాసేపు డీప్ స్టేట్ చెప్పిన మాట్లాడండి. ఎవరికి అవసరం ఉంది? వాళ్ళ సైన్యంలోనే అవసరం. ఇతను యావజ్జీవము అతను ఫీల్డ్ మార్షల్ గా ఉంటున్నాడు. 5 సంవత్సరాలు ఇప్పుడు అతనికి, గతంలో 3 సంవత్సరాలే ఉండేవాడు ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాదు, ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, మూడింటి కూడా అతను చీఫ్ యూనిఫైడ్ కమాండ్ కి చీఫ్ అయ్యాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అతనికి టర్మ్ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్. అంటే 10 సంవత్సరాలు ఈయన ఉంటే గనక ఆర్మీ చీఫ్ ఎప్పుడో జీవితంలో అవుదాము అనుకున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? పైపెచ్చు అతను ఫైజ్ హమీద్ అని చెప్పేసి వాళ్ళ మాజీ ఐఎస్ఐ చీఫ్ ని అతను శిక్ష వేసి అతన్ని మీద జైలు సెంటెన్స్ ఇష్యూ చేశారు. సో సైన్యంలో ఏముంటుంది, ఇతను వ్యతిరేకిస్తే మా గతి కూడా ఇదే కదా, రేపటి రోజు మమ్మల్ని ఇతను కూడా పక్కన పెడతాడు కదా, మమ్మల్ని జైల్లో వేయచ్చు కదా అనడం భయం ఉంది. ప్లస్ మాకు కెరియర్ లో ప్రోగ్రెస్ ఉండదు, మేము ఇక్కడే రిటైర్ అయిపోవాలి, నా జీవితంలో నేను ఎప్పుడూ ఆర్మీ చీఫ్ అవ్వలేను. 1. 2, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళ పరిస్థితి ఏంటి? మన జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలా, సైన్యం చేతుల్లోనే ఉండాలా, మనకంటూ ఒక స్వతంత్ర ఐడెంటిటీ ఉండదా అని చెప్పి వాళ్ళు ఫోకస్ ఉంది. కాబట్టి అంతర్గతంగానే అసలు జియావులక్కను ఎవరు చంపారు? సిఏ కాదు దాంట్లో, ఎందుకంటే అమెరికన్ కూడా ఉన్నాడు ఆ హెలికాప్టర్, అమెరికన్ కూడా చనిపోయాడు. సరే, చాలా కథనాలు ఉన్నాయి, సిఏ చేసింది అంటారు, చాలా మంది చెప్తారు, కానీ బట్ అది అంతర్గతంగా వాళ్ళ సైన్యంలోనే ఇతను చంపితే గానీ మాకు అవకాశాలు ఉండవు అన్నటువంటి వ్యక్తులు చంపుతారు. కాబట్టి అసీం మునీర్ దాని విక్టిమ్. ఎప్పుడైతే యావత్ జీవం తనే డిక్టేటర్ గా ఉండబోయేటువంటి అమెండ్మెంట్స్ తెచ్చుకున్నాడో అదే అతనికి డెత్ వారెంట్. కాబట్టి తప్పకుండా ఆ పాకిస్తాన్లో చంపేటువంటి పరిస్థితులు వస్తాయి. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు సంబంధించి సార్, చిట్టగాంగ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. చిట్టగాంగ్లో ఆల్రెడీ ఆందోళన మొదలైనాయి, మమ్మల్ని తీసుకొచ్చి భారతదేశంలో హౌ చిట్టగాంగ్ ఈజ్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ టు అస్ అండి. ఏ రకంగా అది కనుక భారతదేశంతో విలీనం అయితే ఏ రకమైన ప్రయోజనాలు, ఉపయోగాలు ఉంటాయి, ఏ రకమైన థ్రెట్స్ నుంచి మనం బయటపడచ్చు? అఫ్ కోర్స్ అది స్ట్రాటజిక్ గా మనకు ఈవెన్ చికెన్ స్నెక్ కంటే కూడా మనకు చిట్టగాంగ్ చాలా ఇంపార్టెంట్. అందరూ చికెన్ స్నెక్, చిలిగురి కారిడార్ గురించి ఎక్కువ చర్చిస్తారు, కానీ చిట్టగాంగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్లకు ఉన్నటువంటి పెద్ద పోర్ట్ చిట్టగాంగే. ఈరోజు చిట్టగాంగ్ కనుక భారతదేశంలో విలీనం ఏంటంటే, బంగ్లాదేశ్ కి పెద్ద పోర్ట్ లేదు, నిజంగా వాళ్ళ వాణిజ్యం చేసుకోవడానికి వాళ్ళకి మొత్తం యాక్సెస్ పోతుంది. 2, అక్కడ కూడా ఒక 25 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే మన త్రిపుర నుంచి సముద్రానికి, బే ఆఫ్ బెంగాల్కి ఒక 25 కిలోమీటర్ స్ట్రెచ్ వాళ్ళది చిట్టగాంగ్ ట్రాక్ట్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ అని ఉంటుంది. ఆ ప్రాంతం అది మనం కట్ చేసామంటే మన ఈశాన్య రాష్ట్రాలకి సముద్రం గుండా మనం యాక్సెస్ మనకు వచ్చేస్తుంది. సో ఈ చికెన్ స్నాక్ ఉన్నా లేకపోయినా మనం యాక్సెస్ చేయొచ్చు, సముద్రంతో యాక్సెస్ చేసి త్రిపుర నుంచి అటు నుంచి మనం
చికెన్ స్నేక్ మనకు కూడా రేపు యుద్ధంలో వాడు కట్ చేయగలిగితే, చైనా కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ ఎవరో కానీ దాన్ని కట్ చేస్తే కనుక సముద్రంగా సీ రూట్ లో మనం ఈశాన్య రాష్ట్రాలు మనం కాపాడుకోవచ్చు. కాబట్టి చట్టం అనేది స్ట్రాటజిక్ గా చాలా 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 ఇంపార్టెంట్. కానీ భారత ప్రభుత్వంలో ఇప్పటి వరకైతే ఈ సరిహద్దుల మార్పు చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఒకటే ఏం చేశారంటే ఇక్కడ మనకు కొన్ని బటాలియన్స్ పెట్టారు అక్కడ, మనకు లచిత్ బర్బుకన్ క్యాంప్ అని చెప్పేసి ఒకటి మనకు అస్సాంలో పెట్టారు, కిషన్ గంజ్ అని చెప్పి మనకు దీంట్లో, అలాగే ఇంకొక దగ్గర 2 ప్రాంతాలు బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ లో పెట్టారు. లేటెస్ట్ మిజోరాం లో ఇంకోటి 4వ స్థావరం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. సో మనం కూడా బంగ్లాదేశ్ ని మొత్తం సరౌండ్ చేసి అవసరం వస్తే ఈ కారిడార్స్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం వస్తే బంగ్లాదేశ్ కనుక మళ్ళీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మనతోటి ఒక విధమైనటువంటి లోపాకార ఒప్పందం చేయడానికి సిద్ధపడితే కనుక మనం బహుశా ఏమి చేయకపోవచ్చు. కానీ ఇది ఒక సమస్య మనకు ఉన్నది. మన దేశం